నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నిరుద్యోగులారా బతికి సాధిద్దాం, తల్లిదండ్రులకు కడుపు శోకం మిగిల్చకండన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. దాండియా ఏర్పాట్లపై గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కీలక వ్యాఖ్యలు. ఇతర మతానికి చెందిన ఎవరిని లోపలికి అనుమతించొద్దని హెచ్చరిక. ఏపీ ప్రభుత్వ డాక్టర్లపై తమకు నమ్మకం లేదన్న అచ్చెన్నాయుడు. చంద్రబాబును ఎయిమ్స్ లేదా ప్రైవేటు ఆసుపత్రికి తరలించాలని డిమాండ్. జగన్ అరాచక పాలన అంతం చేద్దామన్న చింతమనేని. మరో 5 నెలలు మాత్రమే గడువుందని వెల్లడి. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. నిరుద్యోగులారా బతికి సాధిద్దాం, ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దని, వచ్చేది మన ప్రభుత్వమేనని కోమటిరెడ్డి వెంకటరెడ్డి విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. కడుపు నిండా ఉద్యోగాలు ఇచ్చుకుందామన్నారు. చేతులెత్తి మొక్కుతున్నాను తల్లిదండ్రులకు కడుపు శోకం మిగిల్చకండి అని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరం. 20 సంవత్సరాల అమ్మాయి 2 సార్లు ఎగ్జామ్ రాసి ప్రిపేర్ అయ్యి తల్లిదండ్రులు ఉపవాసం ఉండి కోచింగ్ ఇప్పించి, నిజంగా ఇది తెలంగాణ వచ్చిందే నిధులు నీళ్లు నియామకాల కోసం. ఆ రోజు ఎంతోమందికి యువకులు బలిదానాలు చేసుకున్నారు. సకల జన సమ్మెలు నాలాంటి వారు తెలంగాణ కోసం సొంత పార్టీని ఎదిరించి పోరాటం చేసి తెలంగాణ తెస్తే ఇవాళ గ్రూప్ 2 ఎగ్జామ్ నిర్వహించలేక ఈ ప్రవల్లిక ఆత్మహత్య చేసుకోవడం నిజంగా ఇది ఆత్మహత్య కాదు, ఇది ప్రభుత్వ హత్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. 4 కోట్ల మంది ప్రజలందరూ కూడా మీరు తీవ్రంగా ఖండించాలి. ఆ అమ్మాయికి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడు ప్రార్థిస్తూ మీ అందరికీ నిరుద్యోగులకు హామీ ఇస్తున్నాను. నేను తెలంగాణ స్టార్ క్యాంపెయినర్గా, తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నాయకునిగా, పార్లమెంట్ సభ్యునిగా చేతులెత్తి మొక్కుతున్న మీ కన్న తల్లిదండ్రులకు మీరు పుత్రశోకం పెట్టకండి. 9 మాసాలు కొని మీ మీద భవిష్యత్తు కోసం మీరు మంచి భవిష్యత్తు ఉండాలని మీరు ఇన్నేళ్ళు చదివిస్తే మీరు నిరుద్యోగులు ఆత్మహత్య పాల్పడడం మంచిది కాదు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దాండియా కార్యక్రమాల ఏర్పాట్లపై గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దసరా ఉత్సవాల్లో భాగంగా దాండియా కార్యక్రమం హిందువులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని, ఎంతో భక్తి శ్రద్ధలతో ఆటపాటలతో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటారని తెలిపారు. ఈ సందర్భంగా నవరాత్రి ఉత్సవాల్లో దాండియా కార్యక్రమంలో హిందూ అమ్మాయిలు ఎక్కువగా పాల్గొంటారని, ఇతర మతానికి చెందిన వ్యక్తులు లవ్ జిహాద్ పేరుతో అసభ్య కార్యక్రమాలకు పాల్పడుతూ వేధింపులకు గురి చేస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలో దాండియా ఏర్పాటు చేసే నిర్వాహకులు లోపలికి అనుమతించే ముందు తప్పకుండా ఆధార్ కార్డు అందరినీ పరిశీలించాలని, ఇతర మతానికి చెందిన ఎవరిని కూడా లోపలికి అనుమతించొద్దని ఆయన హెచ్చరిక జారీ చేశారు. जय भवानी, जय माता दी। कल से नवरात्रि का उत्सव कार्यक्रम प्रारंभ हो रहा है पूरे भारत में, और तेलंगाना में बहुत जगहों पर इस पवित्र नवरात्रि के अवसर पर बहुत प्लेसेस में दांडिया उत्सव कार्यक्रम किया जाता है। लेकिन मैं सभी से ये निवेदन करना चाहता हूं, जो दांडिया उत्सव कार्यक्रम लगाते हैं उन ऑर्गेनाइजर, उन मेंबर से ये निवेदन है कि गैर हिंदू को एंट्री ना दे, और स्पेशली बाउंसर हो, साउंड सिस्टम वाला हो, कैमरामैन हो या वीडियोग्राफर हो, कोई भी हो, वो हिंदू होना चाहिए, गैर हिंदू नहीं होना चाहिए। क्योंकि हम लोग देख रहे हैं कि किस प्रकार से लव जिहाद के केसेस बढ़ते जा रहे हैं। రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జైల్లో చంద్రబాబు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఆందోళన చెందారు. దీనిపై ఇప్పటికే చంద్రబాబు భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో టీడీపీ నేత అచ్చెన్నాయుడు మాట్లాడుతూ చంద్రబాబు ఆరోగ్యం గురించి తమకు ఆందోళనగా ఉందని, ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన డాక్టర్లపై తమకు నమ్మకం కోల్పోయామన్నారు. చంద్రబాబు వ్యక్తిగత డాక్టర్లపై వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు వయస్సుని, ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఎయిమ్స్ లేదా ప్రైవేటు ఆసుపత్రికి తరలించాలని వారు డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని సంబంధం లేనటువంటి ఒక కేసులో అక్రమంగా జైలుకు పంపించినటువంటి విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు గారు 34 రోజులుగా ఇబ్బందులు పడుతున్నటువంటి విషయాన్ని కూడా
ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మేము డే 1 నుంచి కూడా చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆరోగ్య పరిస్థితి ఇబ్బందిగా ఉంది, ఆయనకి ఎటువంటి సదుపాయాలు సమకూర్చడం లేదు అని మేము చెప్పినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. దాని పర్యవసానం నిన్నటికి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆరోగ్య పరిస్థితి తీవ్రమైనటువంటి ఆందోళనకరంగా తయారైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకే జాతీయ పార్టీ కార్యాలయంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆరోగ్య పరిస్థితి పైన చర్చించడానికి అందుబాటులో ఉన్నటువంటి ముఖ్య నాయకులతో ఒక అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఆరోగ్య పరిస్థితి పైన చర్చించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు జగన్ అరాచక పాలన అంతం చేద్దామని సమయం దగ్గర పడిందని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. జగన్ దురాగతాలను ప్రజలు గమనిస్తున్నారని, ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. అధికారం ఉందని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే దానికి రెండింతలు ఫలితాన్ని అందుకోవాల్సి వస్తుందని ప్రభాకర్ హెచ్చరించారు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై జగన్ ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పి తీరాల్సిందేనన్నారు. జగన్ పాలనకు మరో 5 నెలలు మాత్రమే గడువుందని, తర్వాత బెయిల్ పక్షి జగన్ జైలుకే అంకితమవుతాడని ఎద్దేవా చేశారు. 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు క్షేమంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, త్వరగా బయటికి రావాలి అని భావిస్తూ ఉంటే ఈ ప్రభుత్వం రోజుకొక చిక్కుముడేస్తూ ఏయటమే కాకుండా ఆయన ఆరోగ్య విషయంలో కూడా పొంతన లేని స్టేట్మెంట్స్ ఇస్తూ జైల్లో ఉంటే 1 కేజీ ఇంకా వెయిట్ గెయిన్ అయ్యారు అని మరి నిజంగా మాట్లాడుతున్నారో ఎగతాళిగా మాట్లాడుతున్నారో వీళ్ళ యొక్క ఆంతరంగం ఏంటో అంతుబట్టకుండా ఉంది. నాయకులు కానీ కార్యకర్తలు కానీ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఆరోగ్య విషయం మీద అనేక రకమైనటువంటి ఆందోళనలు ఉన్నాయి. అవన్నీ కూడా ప్రభుత్వం నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రత్యేకంగా ఏసీబీ కోర్టు వారు కూడా మరి ఒక డైరెక్షన్ ఇచ్చి ఆయన్ని కార్పొరేట్ హాస్పిటల్కి పంపించి ఆయన యొక్క కస్టడీలో, జ్యుడిషియల్ కస్టడీలో అక్కడే ఎక్కడైతే పెడతారో అక్కడే కస్టడీని ఏర్పాటు చేయడం అనేది ప్రభుత్వానికి పెద్ద పని కాదు. ఆయన ఎక్కడైతే వైద్యానికి తీసుకుని వెళ్తారో దాన్నే జ్యుడిషియల్ కస్టడీగా భావించి అక్కడే సెక్యూరిటీని ఏర్పాటు చేయవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. వీళ్ళు భేషజాలాలు లెక్కిస్తూ ఏం కాదులే, ఏదో రకంగా ఆయన లోన పెడితే మానసికంగా ఆయనేమైనా కుసించుకుపోతాడేమో అని చెప్పి ఒక ఆశ ఉండేది. ఆయన మానసికంగా కుసించిపోయేటువంటి వ్యక్తి కాదు. ఏ తప్పు చేయనప్పుడు పోరాటమే తప్ప వేరే ఆలోచన లేనటువంటి మనిషి. ఆయనకి ఏమీ తెలియదు. ఉత్తిపునానికి మనందరినీ పెడితే కూడా ఏం చేయగలుగుతామో ఆయన పెడితే కూడా అదే పరిస్థితి అయింది తప్ప ఆయన ఎక్కడా ఏ విధమైనటువంటి నేరం చేసినట్లుగా మీరు ₹1 కూడా ఈనాటికి రుజువు చేయలేక, మీకు చేత కాక ఈ నెల 26 నుంచి ఉత్తరాంధ్రలో మొదటి దశ బస్సు యాత్రకు వైఎస్ఆర్సీపీ శ్రీకారం చుట్టనుంది. ఈ యాత్రకు సంబంధించిన షెడ్యూలు మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. 13 రోజుల పాటు ఉత్తరాంధ్రలో సామాజిక న్యాయ బస్సు యాత్ర జరగనుందని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వం ఏ విధంగా అవసరమో ప్రజలకు వివరిస్తామన్నారు. జగన్ మళ్ళీ ఎందుకు రావాలో ప్రజలకు వివరిస్తామన్నారు. ప్రతిపక్ష పార్టీల దుష్ప్రచారం తిప్పికొడతామని, సామాజిక రాజకీయంగా 4.5 ఏళ్లలో వివిధ వర్గాలకు లభించిన సముచిత స్థానం ప్రజలకు చెప్పబోతున్నామన్నారు. మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ప్రకారం, ఆదేశాల ప్రకారం, పార్టీ నిర్ణయం ప్రకారం రాష్ట్రాన్ని 3 భాగాలుగా ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ 3 భాగాలుగా చేసి 3 రోజులు 25వ తేదీ నుంచి
రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో జరపాలని ప్రతి నియోజకవర్గంలో బహిరంగ సభలు జరిపి ఈ 400 సంవత్సరాల్లో మా పార్టీ సామాజికంగా ఏ రకంగా చైతన్యం తీసుకొచ్చాం, ఏ రకమైన ప్రాధాన్యత ఇచ్చాము. దాంతోపాటు రాష్ట్రంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రతిపక్షాలు చేస్తున్న దుశ్చర్యలు, అధికారం ఉన్నప్పుడు ప్రతిపక్షాలు ఏ రకంగా దోచుకుతున్నారో అవినీతి కార్యక్రమాలని, మైనాన్ని ప్రజలకి విశదీకరించాలని ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సామాన్య ప్రజానీకానికి సామాజిక న్యాయం ఏ రకంగా జరిగిందో, ఆర్థికంగా పరిపుష్టి ఏ విధంగా చేశామో అదేవిధంగా మళ్ళీ 31వ తేదీ నాడు మళ్ళీ శ్రీకాకుళం జిల్లాలో కాంగ్రెస్ పవనాలు వీస్తున్నాయని ఈ నెల 16న వికారాబాద్ జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభ ఉంటుందని, టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి భారీ చేరికలు ఉంటాయని మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ అన్నారు. అదేవిధంగా అందరి వాడిగా పేరొందినటువంటి ప్రసాద్ అన్న గారికి, అధ్యక్షులు సుధాకర్ రెడ్డి గారికి, అదే కిషన్ నాయక్ గారికి, సేట్ మేము రాలేము ఇక్కడికి, అన్నని గెలిపించాలని వచ్చినాం. ఇక బాధలు పడ్డే చెప్తే ఏమనుకుంటారంటే జనరల్గా పార్టీస్ వెళ్ళిపోయినప్పుడు ఇదే చెప్తుంటారు, మేము ఏం చెప్పదలుచుకోలేదు. వీళ్ళతో కోఆర్డినేషన్గా పనిచేసి ప్రసాద్ అన్నను అంటే వికారాబాద్ కాన్స్టిట్యున్సీలో ఏ ఎమ్మెల్యేకు రానంత మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి ఒకే ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది. అందరూ ఏమనుకుంటు పార్టీలో జాయిన్ అయితే చాలామందికి నిన్న ఒక ఊరికి పోయినాం యాదరెడ్డి అన్న అయితే వాళ్ళు ఏం చేసినట్టు మీటింగ్ పెట్టింది, చిన్న ఒక 140 మంది మీటింగ్ పెడితే వాళ్ళు ఓకే అంతా 140 మంది కలుస్తామన్నారు. కలిసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలు ఫోన్ చేసింది, అరే మాతో 30 కోట్లు ఉన్నాయి, మీరు మా దగ్గరికి రండి అని చెప్పేసి. నేను పరిశ్రమ మళ్ళీ ఫోన్ అన్న 30 కోట్లు ఉన్నాయట అని చెప్పేసి, ఇది కథ కాదు నిజమే చెప్తున్నా, మా ఊరు పక్కనే 30 కోట్లున్నాయి మా దగ్గరికి రండి అన్నారట. మళ్ళీ నాకు ఫోన్ చేసి ఆ రెడ్డి ఏమన్నా అన్న అక్కడ 30 కోట్లు ఉన్నాయట, అరే అక్కడ 30 కోట్లు ఉన్నాయి, ఇక్కడ ప్రేమ ఉన్నది, మరి అక్కడ పోతారా ఇక్కడ పోతారంటే అన్న మీ దగ్గరికి వస్తాం, ప్రేమ ఉంటే ఘాటుకు వస్తాం. కాబట్టి 30 ఇది కథ కాదు, ఇది మళ్ళీ ప్రూఫ్ కూడా వాళ్ళతో చెప్పిస్తారు. నేను మీ దగ్గరికి వస్తాం, సమస్య లేదు. మా కులంలో 140 మంది ఉన్నారు, ఆ కులం పేరు చెప్పను కానీ 140 ఓట్లు ఉన్నాయి, ఆ ఓట్లు మూకుమ్మడిగా వేస్తామని చెప్పేసి మాట తీసుకున్నాం. సాయంత్రం చెప్పిన ప్రసాద్ అన్నను కూడా అడిగి తీసుకొని పోతున్నాం. మా ఏం ఒకటే, మా గోల్ ఒకటే. గోల్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావాలి, ఇక్కడ ప్రసాద్ అన్నని గెలిపించుకోవాలి అన్న. మీ అందరితో కూడా మాకు పదవుల కోసం అయితే రాలేదు. మీరు ఎందుకంటే కొందరికి వచ్చిందేమో అమ్మాయి కొడుకులకు ముందు సీట్ ఇస్తారేమో, మాకు ముందు సీట్ అక్కర్లేదు, వెనక సీట్ అక్కర్లేదు. రియల్ చెప్తున్నాం. అక్కడ కూడా నేను ఫోటోలు కూడా కనిపించలేదు. ఒకే ఒక ఉద్దేశం, ఒకే ఒక కోరికతో వచ్చింది ఏంటంటే మా వాళ్ళు ఉన్నటువంటి గుండె బాధ కక్కుకునే బదులు మా ఎంట ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఓటు రూపంలో చూపించాలని చెప్పేసి ఆ కసితో మాత్రం ఈరోజు మీ పార్టీలో జాయిన్ అవుతున్నాం. కాబట్టి మీరు కూడా మేమైతే అనుకుంటున్నాం, అందరూ కూడా సాధారణంగా ఆహ్వానిస్తే మేము కూడా హ్యాపీగా మీ అందరితో కలిసిపోయి, ఎందుకంటే మేము కొత్తోళ్ళం, ఎవరి మనస్తత్వాలు ఏంటో తెలియవు. కాబట్టి మీరు మాకేం తప్పులు జరిగితే వెంటనే యోగ్య తప్పు చేస్తున్నావు మీరు సరిదిద్దుకోండి అంటే వెంటనే సరిదిద్దుకోనికి తయారు. ఏం రాంచదండి మనమంతా, మీరంటే పాతోళ్ళు కానీ మరి కొత్తగా, కాబట్టి సరిదిద్దుకోనికి మేము వెంటనే తయారున్నాం. ఈగోకి మాత్రం పోయేటటువంటి ప్రసక్తి లేదు, ఈగోలు మాకు అక్కర్లేదు. మా దృష్టి అంతా ఒకే ఒకటి, ప్రసాద్ అన్నని గెలిపించాలి. ఇప్పుడు ఇక సోషల్ మీడియాలో పెడతారు అన్న 10 నిమిషాల్లో ముగిస్తారు అనుకుంటే ఆ జనాలను చూసిన తర్వాత ఎట్లుంటే పూనుకం వచ్చినట్టుంటుంది, 1 గంట 2 గంటలు టైం తీసుకున్నారు. అందుకే అట్లా ప్రతి ఊర్లో ఇప్పుడు అన్ని ఊర్లు పిలుస్తున్నాయి, ప్రతి ఊర్లు కదులుతున్నాయి. అంటే మా గొప్పతనం కాదు, ఇక వేరే చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి మీ అందరి ఆశీర్వాదం మా ఎంబడి ఉన్నట్లయితే మమ్మల్ని అయితే మీరు పొట్టలు పెట్టుకుని చూసుకుంటే సుధాకర్ అదే. కాబట్టి ఇంతటితో నా అనంతపురం కదిరి నుంచి హిందూపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడిన ఘటన చోటు చేసుకుంది. ఓబుల దేవర చెరువు మండల సరిహద్దులోని గౌనిపల్లి వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సు కండక్టర్తో పాటు పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రైవేట్ వెహికల్ తీసుకొని అట్లా హాస్పిటల్కి బంగారుపాల్యం మండలం తిమ్మోజిపల్లి గ్రామ సచివాలయానికి సమీపంలో బెంగళూరు తిరుపతి హైవే రోడ్డుపై ఆగి ఉన్న లారీని స్విఫ్ట్ డిజైర్ కారు ఢీకొంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కారు కాళహస్తి నుంచి బెంగళూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇందులో డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి అశోక్కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ముందుగా ప్రథమ వైద్య చికిత్స కోసం బంగారుపాల్యం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దసరా 2023 మహోత్సవములు పురస్కరించుకొని దుర్గగుడి ఈవో సీతమ్మవారి పాదాలు, కేశఖండన, స్నానఘాట్లు, హోల్డింగ్ ఏరియా తదితర ప్రదేశంలందు ఏర్పాట్లను పరిశీలించారు. వినాయక స్వామివారి గుడి నుండి క్యూ లైన్లు, మొబైల్ టాయిలెట్స్, కౌంటర్లను తనిఖీ చేశారు.
రాష్ట్రం మొత్తంలోనే మొట్టమొదటిసారిగా కాకినాడలో ఈ జగనన్న ఇళ్లను ప్రారంభిస్తే ఇప్పటికి కూడా అక్కడ ఇళ్ల నిర్మాణం జరగలేదని, అలాగే కాకినాడ నగరానికి సుమారు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొమరగిరిలో ఇళ్ల పట్టాలు ఇచ్చినప్పటికీ నేటికి ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాలేదని జనసేన పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ వాసిరెడ్డి శివ అన్నారు. సామర్లకోట పట్టణంలో సీఎం జగన్మోహన్ రెడ్డి జగనన్న గృహాలను లబ్ధిదారులకు అందజేసే కార్యక్రమంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంలో జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ కొమరగిరిలో కాకినాడ ప్రజలకు కేటాయించిన జగనన్న గృహాలను సందర్శించి అక్కడ వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలియజేశారు. జై జనసేన, జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జై జనసేన. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అబద్ధాలన్నీ కూడా ఈ రోజున ప్రజలకి కళ్ళకు కట్టినట్టు చూపించడానికి ఇక్కడ రావడం జరిగింది. తొడలు కొట్టేసుకుంటున్నారు కదా వైసీపీ నాయకులందరూనే. ఇదిగోండి కాకినాడలోని ఈ పరిస్థితి. చిన్నపాటి తుఫాను వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ములిగిపోయేది ఈ ఉప్పాడు గ్రామం, ఈ కొమరపట్నం మొత్తం ములిగిపోద్ది. ఈ హైట్లో నీరు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి పేదోళ్ళకి ఏదో చేసేస్తున్నానని టీవీల ముందు పేపర్ల ముందు కూర్చొని ఈ వైసీపీ నాయకులందరూ తొడగొడేసు. నిన్న సామలకోట సభలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న గృహాలు లబ్ధిదారులకు అందించే కార్యక్రమంలో ఆయన ప్రజల సంక్షేమం కోసం మాట్లాడాల్సి ఉండగా పవన్ కళ్యాణ్ గారు యొక్క పెళ్ళిళ్ళ గురించి ఆయన గురించి వ్యక్తిగతంగా ఆయన మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రజలకు పవన్ కళ్యాణ్ గారి మీద ఏమీ ప్రేమ లేదు, పవన్ కళ్యాణ్ గారు సినిమాల మధ్యలో వస్తాడో వచ్చి ఇక్కడ ఏదో కాసేపు రాజకీయం చేసి వెళ్ళిపోతాడని చెప్పి కొన్ని ఆరోపణలు చేశారు. అలాగే ఆయన భార్యల గురించి కూడా కొన్ని ఆరోపణలు చేశారు. సార్, ఆయన ఏం చేసినా చట్ట ప్రకారంగానే చేశారు. అయినా వాళ్ళెవరికి లేని బాధ మీకెందుకు జగన్మోహన్ రెడ్డి గారు? అసలు మీకు ఆయన పెళ్ళిళ్ళ గురించి సంబంధం ఏంటి? ఈ రాష్ట్ర ప్రజలకి నువ్వు పెద్ద కొడుకులా నిలబడతానని చెప్పి నువ్వు చేసిన మోసాలు వరుసగా చెప్తున్నాను చూడండి. మద్య నిషేధం చేస్తానని చెప్పి సంపూర్ణంగా దశల వారీగా మద్య నిషేధం చేస్తానని చెప్పి ఇవాళ మద్యం మీద అత్యధిక డబ్బులు సంపాదించుకుంటుంది నువ్వు. ఇసుక ఫ్రీగా దొరికి ఇసుకని ఈ రోజున మోసం చేసి జనాలను మోసం చేసి పేద ప్రజల కడుపులు కొట్టి ఇసుక అమ్ముకుంటుంది నువ్వు. ఏ వ్యాపారాన్ని చూసుకున్నా అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి లింకులు ఉంటాయి. ఇలాంటి విషయాలు మాట్లాడటం చాలా దరిద్రం. రెండో విషయం, కుటుంబ సభ్యులందరూ కూడా చాలా ఆప్యాయంగా ఉంటాయి, ప్రేమలు పుట్టబడ్డ. నీ ప్రేమల గురించి చాలా బాగా తెలుసు. మీ చెల్లెమ్మ ఎక్కడ ఉన్నారో, మీ అమ్మగారిని కూడా తరివేశావు నువ్వు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడవేంటి జగన్మోహన్ రెడ్డి? కుటుంబ సభ్యుల ప్రేమల గురించి నీకు తెలుసా? సొంత బాబాయిని టికెట్ కోసం చంపేశారు నీ కుటుంబ సభ్యులు. ఈ రోజుకి ఆ కేసుకి దిక్కు లేదు. అలాంటిది మీరు మాట్లాడతారా? పవన్ కళ్యాణ్ గారు సినిమాల మధ్యలో వచ్చేస్తారు. అవును, నిజమే. ఆయనకి ఎటువంటి దొంగ వ్యాపారాలు లేవు. ఆయన సినిమాలు చేసుకుని తన కష్టార్జితాన్ని ప్రజలకు ఇస్తున్నారు. ఈరోజు కౌలు రైతులను ఆదుకుంటున్నారు. అలాగే ఎవరి కష్టాలు ఉంటే వాళ్ళకి ఆదుకుంటున్నారు. ప్రతి కుటుంబానికి కూడా ఇవాళ ఆయన దత్తపుత్రుడే. మీకు చాలా క్లియర్గా చెప్తున్నాం. ప్రతి కుటుంబానికి ఎవరైతే కష్టాలు ఉన్నారో వాళ్ళందరి కుటుంబాలను ఆదుకున్నాయని ఆయన పెంపుడు కొడుకు దత్తపుత్రుడు. మీకు ఇలాగ పాదయాత్ర చేసి వచ్చి అడ్డమైన మాటలు చెప్పి జనాలందరికీ ముద్దులు పెట్టి ఈరోజు అదే జనాల్ని నువ్వు నాశనం చేసేసావు. మోటార్ కార్మికులందరికీ ట్యాక్సులు పెంచితే బళ్ళు తిరగలేని పరిస్థితులు ఉన్నాయి. ఏ రంగానికి నువ్వు న్యాయం చేసావు జగన్మోహన్ రెడ్డి? ఈరోజు కాకినాడ టౌన్లో చూడండి. కాకినాడ టౌన్లో జగనన్న ఇళ్ళకి సంబంధించి కాకినాడకి 7 కిలోమీటర్ల దూరంలో ఇల్లు ఇచ్చారు. కాకినాడ టౌన్లో మీరు స్వయంగా వచ్చి స్టార్ట్ చేసిన పైలాన్ ఎక్కడ ఉంది? ఎన్ని ఇళ్ళు శంకుస్థాపన లేని? ఎవరు శిథిలావస్థలో ఉన్నాయి. ఇక్కడ ఎవరు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. మీకు తెలియట్లేదా? లేకపోతే మీకు తెలియకపోతే మీ సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డిని అడగండి. లెక్కలు తెప్పించుకోండి. లెక్కలు చెప్పకండి. కాకినాడ సిటీలో 3 లేఅవుట్లు ఉంటే 3 లేఅవుట్లో ఇల్లు పట్టాలు ఇచ్చి ఇల్లు సైట్ కూడా చూపించిన లబ్ధిదారులు కొన్ని 100 మంది 1000 మంది ఉన్నారు. ముందు వాటి మీద దృష్టి పెట్టండి. ఇక్కడ జగనన్న లేఅవుట్ని ముందు చేసి ఇక్కడ కట్టండి. ఇక్కడ ఇల్లు కట్టుకునే పరిస్థితిలో లేరు ఎవరునే.
మీ కళ్ళపుల్లి మాటలు చెప్పడం మానేసి ప్రజా సంక్షేమం మీద దృష్టి పెట్టండి. అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా తిడితే మాత్రం జన సైనికులు ఎవరో ఊరుకోరని చెప్పి మేము పత్రికా ముఖంగా ఈరోజు మీకు తెలియజేస్తున్నాం. ముందు కాకినాడ టౌన్లో నువ్వు ప్రతిష్టాత్మకంగా రాష్ట్రం మొత్తంలోనే ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాకినాడ ప్రాజెక్టు ఏమైంది అని ఒక్కసారి మీరు తెప్పించుకుంటే ఇక్కడ ఉన్న పరిస్థితి, వాస్తవ పరిస్థితి మీకు అర్థమవుద్ది. ఇప్పటికన్నా సరే కాకినాడ ప్రజలకి మీరు న్యాయం చేయండి. అంతే తప్ప మీకు అలవాటైన అబద్ధాలని తేలిగ్గా జనాల మీద రుద్దద్దని చెప్పి మేము జనసేన పార్టీ తరపు నుంచి మీకు తెలియజేసుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిరుద్యోగులారా బతికి సాధిద్దాం, తల్లిదండ్రులకు కడుపు శోకం బిగిల్చకండన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. దాండియా ఏర్పాట్లపై గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కీలక వ్యాఖ్యలు. ఇతర మతానికి చెందిన ఎవరిని లోపలికి అనుమతించొద్దని హెచ్చరిక. ఏపీ ప్రభుత్వ డాక్టర్లపై తమకు నమ్మకం లేదన్న అచ్చెన్నాయుడు. చంద్రబాబును ఎయిమ్స్ లేదా ప్రైవేటు ఆసుపత్రికి తరలించాలని డిమాండ్. జగన్ అరాచక పాలన అంతం చేద్దామన్న చింతమనేని. మరో 5 నెలలు మాత్రమే గడువుందని వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్.